నోరు మంచిదైతే ఊరు మంచిదైతది. ఊరంతా చుట్టాలే అయితారు. నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు గానీ, ఈ సామెత నాకు పర్ఫెక్ట్‌గా వర్తిస్తది. ఎవరినైనా చాలా ప్రేమ, ఆప్యాయతలతో పలకరిస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల ఒకరు ఇబ్బంది పడే పని అస్సలు చెయ్యను. చిన్న, పెద్ద ఎవరికైనా నా ప్రవర్తన, వైఖరి చాలా నచ్చుతది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న, మొన్న 2 రోజులు మా చేనులో పత్తేరినాం గదా! మా చేనులోకైనా, పొలంలోకైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళకి పని అయిపోయిన రోజు ఇలా చిన్న దావత్ ఇస్తాము. అది మాకు అలవాటయింది. ఎందుకంటే మా చేనులోకి వచ్చే వాళ్ళందరూ నాకు, మా ఆయనకి అమ్మమ్మలు, నానమ్మలు, మా పిల్లలకి అమ్మమ్మలు, నానమ్మలు అయ్యే వాళ్ళే ఉంటారు. లాస్ట్ టైం పత్తేరినప్పుడు మాత్రం ఈ దావత్ మిస్ అయింది. ఎందుకంటే ఆ రోజు ఫుల్ గా వర్షం పడ్డది. వర్షంలోనే పత్తేరి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయినాము. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు ఇలా చిన్న దావత్ ఇస్తున్నాం కదా అని మాత్రం ఇవ్వలేదు. ఇది కేవలం మా నానమ్మ కోసం మాత్రమే ఇచ్చిన. ఇంతకీ ఈ నానమ్మ ఎవరు అనుకుంటున్నారా? ఇక్కడ స్కూటీ పైన కూర్చున్నది కదా, ఆ నానమ్మ కోసమే. ఎందుకంటే మేము వ్యవసాయం చేస్తున్న ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కసారి కూడా మా చేనులోకి పనికి రాలేదంట ఆ నానమ్మ. ఆ ఒక్క మాటకి ఈ రోజు ఎలాగైనా ఆమెని సంతోష పెట్టాలనే ఈ చిన్న దావత్. నచ్చితే లైక్ చేయండి.